ఎప్పుడూ వీణను వాయించుకుంటూ ముకుందుని మీద గీతాలు పాడుకుంటూ లోకాలకు చెవుల పండుగ చేస్తూ లోకుల పాప సమూహాలను పోగొట్టే మేటి భక్తుడు నారద మహర్షి. ఆయనకు ఆయనే సాటి. అవనీ చక్రములోన ఏ పురుషుడు ఏ ఆమ్నాయమున్ విన్నా మాధవుపై లోకశరణ్యుపై భవములం తప్పింపగా చాలు భక్తి విశేషంబుజనించున్ అట్టి భువన క్షేమంకరంబైన భాగవతాంనాయము బాదరాయణుడు తా కల్పించెన్ నేర్పొప్పగన్. ఈ భూమండలం మీద ఏ మహాగ్రంథాన్ని విన్న మాత్రం చేతనే లోకానికి ఆధారభూతుడైన మాధవునిపై భక్తి విశేషాలు పుడతాయో అటువంటి భాగవతమనే మహాగ్రంథాన్ని వ్యాసమహర్షి నేర్పుతో వ్రాశాడు. ఈ విధంగా మహాభాగవత సంహితను వ్యాసమహర్షి కల్పించి ముముక్షులైన శ్రీసుకునిచే చదివించాడు అని సూతుడు చెప్పగానే సౌనకముని విని, మోక్షమందు మాత్రమే అపేక్ష కలిగి సమస్తాన్ని ఉపేక్షించే సుఖయోగీంద్రుడు భాగవతాన్ని ఎందుకు అధ్యయనం చేశాడు అని ప్రశ్నించగా సూత మహర్షి ఇలా చెప్తున్నాడు. ధీరులు నిరపేక్షులున్ ఆత్మారాములున్ అయిన మునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. ఓ పురాణ ప్రవర్తక సౌనక, జితేంద్రియులు, నిష్కాములు, ఆత్మారాములు అయిన మహామునులు ఫలాపేక్ష లేకుండానే, కారణము లేకుండానే భక్తితో శ్రీహరిని భజిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో కారణము లేకుండానే కటాక్షిస్తూ ఉంటాడు. హరిగుణవర్ణనరతుడై హరితత్పరుడైన బాదరాయణి శుభతత్పరతన్ పఠించే త్రిజగద్వరమంగళమైన భాగవత నిగమంబునన్. బాదరాయణుడు అంటే వ్యాసుడు, బాదరాయణి అంటే సుఖమహర్షి. బదరీవనమున ఉండువాడు కాబట్టి బాదరాయణుడు అయ్యాడు వ్యాసమహర్షి. వారి పుత్రుడు బాదరాయణి సుఖమహర్షి. శ్రీహరి గుణకీర్తనమందు ఆసక్తుడు, ఉత్తమ విష్ణుభక్తుడు అయిన సుఖమహర్షి ముల్లోకాలకు కళ్యాణప్రదమైన భాగవత మహాసంహితను విశ్వశ్రేయస్సును ఆకాంక్షించి అధ్యయనం కావించాడు. నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు, నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు, ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి వశనము బుధా. ఓ బుధేంద్ర, వేల కొద్దీ వేదాలు వల్లించిన మోక్ష సౌభాగ్యాలు సంప్రాప్తించవు. భాగవతమనే ఆమ్నాయాన్ని అధ్యయనం చేస్తే కైవల్యం కరతలామలకమవుతుంది. అంటే భాగవతమనే వేదాన్ని పఠించడం ద్వారా మోక్షము అతి సులువుగా దొరుకుతుంది అని అర్థం. నిగమములు అంటే వేదాలు,